శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున హయగ్రీవ జయంతి అని చెప్పి హయగ్రీవుని తలుచుకుని పూజ చేసుకుంటాం. అలాగే ఈ పౌర్ణమికి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీలు కడతారు. అక్క వచ్చి తమ్ముడికి రాఖీ కడుతుంది, అలాగే చెల్లి అన్నగారికి కడుతుంది. ఈ రాఖీ పండుగలోని విశిష్టత విశేషం ఏమిటి అంటే, చెల్లెల యొక్క వృద్ధి, ఆ చెల్లెలికి సకల సౌభాగ్యాలు వృద్ధి చెందాలి అని చెప్పి అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళని ఆశీర్వదిస్తారు. అలాగే కానుకలు ఇస్తారు, బహుమతులు ఇస్తారు. ఏదో విధంగా వారి యొక్క సంతోషాన్ని ప్రకటించుకుంటారు. ఈ రాఖీ కట్టడం అంటే రక్షాబంధనం అని చెప్తాం తెలుగులో. ఈ రక్షాబంధనం ఎందువల్ల కడతారు అంటే, తల్లిదండ్రులు మన జీవితాంత కాలం మనకి వారు జీవించి ఉండడం కష్టం. ఇది ప్రపంచంలో ఉన్నదే, మనము కొత్తగా చెప్పుకునేది కాదు. తల్లిదండ్రులకి సుమారుగా ఒక 25 సంవత్సరాల వయసులో పిల్లలు జన్మించారనుకుందాం. పిల్లలకి ఒక 75 సంవత్సరాలు అలా వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఇంకా ఉంటారా? జీవించి ఉండడం కష్టం కదా. అలాగే ఏ వయసులో అయినా తల్లిదండ్రులు మరణించవచ్చు. మరి అలాంటప్పుడు ఈ ఆడపిల్లలకి రక్షణ ఏమిటి? పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఆదరణ ఇంకా ఏమైనా ఉంటుందా అని ఆలోచించి మన మహర్షులు ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. తల్లిదండ్రుల తరువాత అన్నగారు లేదా తమ్ముడు ఆ ఇంటి ఆడపిల్లల యొక్క రక్షణని చూసుకోవాలి. వివాహం చేసి పంపించేశాము, మన బాధ్యత అయిపోయింది అనేటటువంటిది ఎక్కడా లేదండి. భౌతికమైన బాధ్యత అయిపోయింది. ఒక వ్యక్తికి అప్పచెప్పేశారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఒక వ్యక్తికి ఆడపిల్లని అప్పచెప్పారు, ఒక ఇంటికి పంపించారు అంటే ఆ అమ్మాయికి ఒక గృహాన్ని ఇచ్చారు అని చెప్పే అర్థం తప్ప మన బాధ్యత తీరిపోయింది అని అనుకోకూడదు. పుట్టింటికి రావాలి ఆడపిల్ల, పసుపు కుంకుమలు పెట్టించుకోవాలి, అలాగే పురుడు పోసుకోవాలి. ఏ కష్టమైనా సుఖమైనా తల్లిదండ్రులకో లేదా అన్నగారికో తను ఆ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే వారు వచ్చి ఆ కష్టానికి నిలబడి ఆ కష్టం తీరే వరకు ఆడపిల్లకి ధైర్యం చెప్పుకోవాలి. ఇలా ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయాలు మనకి పుట్టింటి వైపు నుంచి ఉన్నాయి. మరి అవన్నీ జరుగుతాయా అంటే, అందుకనే మన పెద్దలు మనకి ఎటువంటి సంప్రదాయాన్ని పెట్టారు అంటే, తల్లిదండ్రుల తరువాత బాధ్యతగా ఉండవలసినటువంటి అన్నదమ్ములు ఆడపిల్లల్ని చూసుకోవాలి అని పెట్టారు. కాబట్టే ఈ ఆడపిల్లలు రక్షాబంధనాన్ని అన్నదమ్ములకి కట్టి, అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి కట్టి, ఈ రక్షాబంధనాన్ని కట్టి ఆ అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. అన్నదమ్ములేమో ఈ అక్క చెల్లెళ్ళ యొక్క అభివృద్ధిని సౌభాగ్యాన్ని ఆశిస్తారు. కాబట్టి ఈ అన్న చెల్లెలు, అక్క తమ్ముడు వీళ్ళందరూ కూడా వారి జీవిత కాలం అంతా కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళ కష్టాలకి ఒకళ్ళ సుఖాలకి మరి ఒకరు పాలు పంచుకొని జీవితాన్ని ఆనందంగా పంచుకుంటూ సుఖమయం చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి అని అంతర్లీనంగా చెప్పేటటువంటి పండుగ ఇది. కాబట్టే ఈ రాఖీ పండుగని చక్కగా రక్షాబంధనం అనేటటువంటి పేరుతో చేసుకుంటూ ఉంటారు పండుగలాగా. ఈ రక్షాబంధనం అనేది 27వ తేదీ గురువారం నాడు ఉదయం 8:30 పౌర్ణమి ప్రారంభమవుతోంది. మరుసటి రోజు శుక్రవారం నాడు 28వ తారీఖు ఉదయం 9:15 పౌర్ణమి వెళ్ళిపోతోంది. అయితే రాత్రిగల పౌర్ణమి గురువారమే ఉంటూ ఉన్నప్పటికీ ఉదయం సంకల్పం చెప్పుకునేటటువంటి సమయంలో సూర్యోదయం వేళప్పుడు ఉన్నటువంటి తిథి పౌర్ణమి కాబట్టి 28వ తేదీన ఈ రాఖీ పండుగ అనేటటువంటి ఉత్సవాన్ని చేసుకుంటారు అని చెప్పి మన పెద్దలు నిర్ణయించారు. కొన్ని పండుగలకి రాత్రి వేళ తిథి ఉండాలి,
కొన్ని పండుగలకి సూర్యోదయం వేళ తిథి ఉండాలి. కాబట్టి ఈ సూర్యోదయం వేళ ఉన్నటువంటి తిథి 28వ తేదీ శుక్రవారం పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి 28వ తేదీన రాఖీ పండుగ జరుపుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తూ, రాఖీ పండుగ శుభాకాంక్షలు మరి ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేస్తూ శుభం.